ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కట్టు, మీ ధోతి, మీ పంచ పైన అది అసలు చూస్తూ ఉంటే ఒక తెలుగుదనం ఉట్టి పడుతూ ఉంది కదా. ఈ ప్రస్తుతం ఈ కాలంలో చాలామంది కూడా బ్రాండెడ్ షర్ట్స్ వేయడం కానీ ఒక ట్రెండ్ ఉంది వాస్తవంగా. సో దాన్ని మీరు పక్కకు పెట్టి ఈ ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నారు అసలు? మామూలుగా పంచే ధోతి అంటే మన తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉంటుంది, మన సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఓకే, తెలుగు వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు అనేది ఒక భావన వస్తుంది. అందులోనూ పల్లెటూర్లలో ధోతి అనేది ఒక సాంప్రదాయబద్ధమైన కట్టు. అవును, అందరూ కూడా వాడేవారు. రాను రాను కాలం మారుతుంది, జనరేషన్ మారుతున్నది. అందరు కూడా మెల్లిమెల్లిగా పాయింట్లకు వచ్చారు. పాయింట్ నుంచి ఇప్పుడు పలిగిపోయిన పాయింట్లకు వచ్చారు. బాగా చెడ్డీలు వేసుకొని తిరిగే కాలం వచ్చేసింది. కానీ వీళ్ళే గ్రామాల్లో గ్రామీణ వాతావరణాన్ని తలపింపజేసేది ధోతి, చీర మాత్రం. అవును, ఇవాళ ధోతితో వెళ్ళడం వల్ల ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మనం మాట్లాడే మాటల్లో ఉందాతనం ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ లో మార్పు ఉంటుంది, అవును, ఒక హుందాగా ఉంటుంది. మనం మాట్లాడినా కానీ చాలా మంది అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అవును, ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు నా ఓడు, నా ఇంటోడు, నా కుటుంబ సభ్యుడు అనుకునే పరిస్థితి వస్తుంది. అవును, ఇప్పుడు మగవాళ్ళు ధోతిలో ఉంటే ఎంత బాగుంటుందో 60 ఏళ్ళ ఆడమే కాటన్ చీరలో కూడా అంతే బాగుంటుంది. అవును, 20 ఏళ్ళ అమ్మాయి కూడా కాటన్ చీర కడితే బాగానే ఉంటుంది. అవును, అంటే ఇది మీరు ఒక ఈ డిఫరెంట్గా పోవడానికి అంటే ఇట్లా కాటిపల్లి వెంకటరమణ కేవీఆర్ అంటే ఇది విధంగా ఉండాలి, ప్రజలు గుర్తించాలని ఏమన్నా ఉండేనా మీకు ముందు నుంచి? ఇలా 3 కారణాలు. ఒకటి మీకు చెప్పింది, ఇప్పుడు తన ముట్టిపడేది ధోతి పంచె కట్టుకుంటే గ్రామీణ వాతావరణం మంచి పేరు ఉంటుంది. రెండవది ఈ రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం. ఆయన కూడా సేమ్ చిన్న అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయనలాగా కనపడాలని ఒక తాపత్రయం కూడా. ఓకే, ఇక మూడవది ధోతి కట్టడం వల్ల ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. డిఫరెంట్ యాంగిల్లో కనపడతాను. ప్రజల్లో పాయింట్ షర్ట్ అందరూ వేసుకొని పోతారు, అందరూ తెల్ల బట్టలు వేస్తారు. ఇవాళ రేపట్లో డబ్బులు ఏం కుదరలేదు, 1000 మీటర్ కూడా కొనే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి సపరేట్ ఇంప్రెషన్ అంటే 1000 మందిలో వెళ్తుంటే కూడా జనం చూస్తే ఆయన అని చూపెట్టగలగాలి. ఎవరు అని కొత్త వాళ్ళు అడిగితే ధోతిని చూడు ఆయన జుబ్బాదనం అని చెప్పి చెప్పగలి. అంటే మొదటి నుంచి ఈ కట్టు ఉండేనా మీకు? మధ్యలోనే 3 నెలల నుంచే వేస్తున్నాను. 2 నెలల ముందు నుంచి మొదలు పెట్టాము. యాక్చువల్గా నాకు ధోతి కట్ వస్తుంది, నాకు ధోతి ఇంట్రెస్ట్. అట్లాగే రుమాల్ జుట్టు వస్తుంది, నాకు అన్ని పనులు వస్తాయి, అట్లేం లేదు. ఈవెన్ కొబ్బరి అంటే గొంగడిని కూడా కొబ్బరేసి వేసుకోవడం కూడా వస్తుంది. కానీ నేనేం ఆలోచించినామంటే ఈ 3 ఏజ్ కూడా ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత కడితే బాగుంటది అనేది ఒక ఆలోచన. ఓకే, దాంతో ఇప్పుడు 53 ఏళ్ళు కాబట్టి ఒక అవకాశం వచ్చింది, ఒక ట్రెండ్ ఇమేజ్ వస్తుంది. ప్రజల్లో ఒక మంచి సద్భావన ఉంటది, హుందాతనం ఉంటది, వయసుకు తగ్గ డ్రెస్సింగ్ ఉంటది, చాలా బాగుంటది. పాయింట్ షర్ట్ వేస్తే కొంచెం కమర్షియల్ గా కనపడుతుంది, అర్బన్ ఏరియా టైప్ కనపడుతుంది, కమింగ్ కనపడుతుంది. మరి ధోతి కనపడితే కనీసం ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవుతారేమో అనేది ఒక ఆలోచన నిజంగా కూడా ప్రజలు దగ్గరికి తీసుకున్నారు. కేవీఆర్ అంటే కట్టు, ధోతి, పంచ, బొట్టు, ఇది పింక్ మన ఆరెంజ్ కండువా, కాషాయ కండువా ఉంటుంది. అవును, అది బ్రాండ్ ఇమేజ్ అయిపోయింది. వాళ్ళు అది అవైలబుల్ ఓకే.